వెల్కమ్ టు బైబిల్ బైట్స్. ఈనాటి అంశము ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారు క్రైస్తవ మిషనరీలు ఇద్దరూ ఒకటేనా అనే అంశాన్ని చర్చిద్దాం. చాలామంది ఈ మధ్య కాలంలో తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారు ఒక్కరే అని, బ్రిటిష్ వారి వల్లనే క్రైస్తవ్యం భారతదేశంలోనికి వచ్చిందని, క్రైస్తవులంతా బ్రిటిష్ వారి వల్లనే జన్మించారని, మత మార్పిడులు చేశారని, ఇలాంటి తప్పుడు అభిప్రాయాల్లో చాలామంది ఉన్నారు. ఒక విధమైన విద్వేష వాతావరణము పెంచుతూ ఉన్నారు. సో, దీన్ని మనం క్లారిఫై చేసుకోవాలి. చాలామందికి అవగాహన లేదు. క్రైస్తవ మిషనరీలు, బ్రిటిష్ వారు ఇద్దరు వేరు వేరు వారు. ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వెళ్లారు. కానీ వారి యొక్క విజన్, వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క క్రియలు 2 వేరువేరుగా ఉంటాయి. అవి మనము ఈరోజు చూద్దాం. మొదటిగా బ్రిటిష్ వారు అనేక దేశాలు, దాదాపు 50 పైన దేశాల్లో వారి యొక్క రాజ్యము విస్తరణ చేసుకున్నారు దండయాత్రలు చేసి. అదేవిధంగా అక్కడున్న పరిస్థితులను బట్టి వారు రాజ్యాధికారం పొందారు. వారి యొక్క మేజర్ అజెండా అంటే ముఖ్య ఉద్దేశం ఏమంటే వారి యొక్క రాజ్యాన్ని విస్తరించాలని, అక్కడుండే వనరులను దోచుకోవాలని, ఎక్కువ సంపద పెంచుకోవాలని వారి యొక్క ఉద్దేశం. ఇది సామాన్యంగా అన్ని రాజ్యాల్లో ఉంటుంది. ఆహ్, ఆహ్, మొ బ్రిటిష్ వారికి ముందు మొఘల్స్ వచ్చారు. అంతకు తర్వాత డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇలా వేరు వేరు రాజ్యాల వారు వచ్చారు. అంతకు ముందు కూడా ఈవెన్ మనం పురాణాల్లో కూడా చూసినప్పుడు రాజ్యాలు విస్తరించుకునేదానికి యుద్ధాలు చేయడము, లేదంటే నీళ్ళ కోసం యుద్ధాలు చేయడము, లేదంటే భూములు పెంచుకునేదానికి యుద్ధాలు చేయడము, లేదంటే వనరుల కోసం యుద్ధాలు చేయడము, సామ్రాజ్యాన్ని పెంచుకోవడము ప్రతి చోట చూస్తుంటాం. సో, రాజరికంలో అది సామాన్యంగా కనపడేది. సో, బ్రిటిష్ వారు అన్ని దేశాలకు వెళ్ళినట్లే భారతదేశానికి కూడా వచ్చారు. ఇక్కడ ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు డెవలప్‌మెంట్ అయితే కొన్ని రంగాల్లో చేశారు. సో, ఇక్కడుండే వనరులను దోచుకున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఇక్కడ కొన్ని అమెండ్‌మెంట్స్ చేశారు. మంచి కట్టడాలు చేశారు. సో, అవన్నీ సెకండరీ. బట్ మనం కంపారిజన్ చేస్తే తెల్లతోలు ఉండే వాళ్ళందరూ ఒకే ఘాటున కట్టడం అనేది కరెక్ట్ కాదు. బ్రిటిష్ వారు రాజ్యాధికారం కోసం వచ్చారు. కానీ క్రైస్తవ మిషనరీలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆయన యొక్క రక్షణ సువార్తను, ఆయన మరణ పునరుత్థాన సువార్తను తీసుకొని అన్ని దేశాలకు వెళ్ళారు. క్రైస్తవ మిషనరీలు కూడా అన్ని దేశాలకు వెళ్ళారు. అదేవిధంగా భారతదేశానికి కూడా వచ్చారు. ఒక విషయం గమనించండి. బ్రిటిష్ వారు పుట్టక ముందే, బ్రిటిష్ అనే దేశం పుట్టక ముందు నుంచే క్రైస్తవ్యము భారతదేశంలో ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా జుడాయిజం, యూదా మతం కూడా భారతదేశంలో ఉంది. సో, బ్రిటిష్ అనే సామ్రాజ్యము, లేదంటే అట్లీస్ట్ బ్రిటిష్ అనే దేశం లేక ముందు నుంచి కూడా క్రైస్తవ్యం అనేది భారతదేశంలో ఉంది. సో, బ్రిటిష్ వారు వచ్చి క్రైస్తవ్యాన్ని కొత్తగా స్టార్ట్ చేశారు అనేది చాలా తప్పుడు అభిప్రాయం. సో, క్రైస్తవ మిషనరీల వాళ్ళ యొక్క విజన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క సువార్తను, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరికీ పరిచయం చేసేదానికి వారు అన్ని దేశాలకు ఆ సువార్తను తీసుకొని వెళ్ళారు. దానితో పాటే వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు సేవ అనేది చేస్తారు. అక్కడుండే పరిస్థితులను బట్టి, అక్కడుండే సామాజిక రుగ్మతలను తొలగించేదానికి ప్రయత్నం చేస్తారు. చదువు చెప్పడము, తర్వాత విద్య అందించడము, తర్వాత అక్కడ ఒక మంచి గవర్నమెంట్ ఏర్పరచడము, సమానత్వం కోసం పోరాడము, స్వేచ్ఛ కోసం పోరాడము, అక్కడుండే జనాలను ఎడ్యుకేట్ చేయడము, తర్వాత వారికి కావాల్సిన అవసరాలు తీర్చడము, ఇవన్నీ చేస్తారు. అదేవిధంగా భారతదేశానికి వచ్చినప్పుడు అప్పుడుండే పరిస్థితులను బట్టి ఇక్కడ చదువు అనేది లేదు. చదువు అనేది కేవలం ఒక వర్ణానికి మాత్రమే పరిమితమై ఉండేది. అదేవిధంగా సమానత్వం లేదు. కొంతమందిని అంటరాని వారిగా, కొంతమందిని నీచులుగా, చండాలులుగా చూసేవారు. చదువు లేదు, విద్య లేదు, మూఢనమ్మకాలు ఉన్నాయి. పసిపిల్లలను బలి ఇచ్చేవారు, పసిపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు, ఆడపిల్లలను వేశ్యలుగా మార్చేవారు. దేవదాసి వ్యవస్థ అని, మాతంగి వ్యవస్థ అని. అదేవిధంగా ఎటువంటి హక్కులు కానీ, సమానత్వం కోసం పోరాడే వాళ్ళు కానీ లేరు. లెప్రసీ, ఎవరికైనా కుష్ఠవ్యాధి అనేది వస్తే బయటపడేసేవారు. జగన్నాథ రథచక్రాల కింద మనుషులను బలి ఇచ్చేవారు. ఎవరికైనా ఊరికి ఏదైనా చెడు జరిగినా, లేదంటే కరువు వచ్చినా కూడా మనుషులను బలి ఇచ్చేవారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండే భారతదేశాన్ని, ఇంకా చెప్పాలంటే ఒక్క ఉమెన్ హాస్పిటల్ కూడా లేదు, ఒక్క బాలికల పాఠశాల కూడా లేదు. బాలికలు చదువుకోకూడదు. వారిని ఎంతో
అణచివేతలో ఉంచేవారు. సో, అటువంటి వారి కోసము ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి వారి జీవితాలు మార్చేదానికి ప్రయత్నం చేసిన వారే క్రైస్తవ మిషనరీలు. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే విలియం కేరీ గారు. విలియం కేరీ గారి లైఫ్ స్టోరీ మరొక ఎపిసోడ్‌లో చూస్తాము. సో, విలియం కేరీ తర్వాత ఆహ్, వేలూరులో హాస్పిటల్ పెట్టిన ఈడా స్కడ్డర్ సోఫియా అప్పటి వరకు ఒక 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 గౌ ఒక ఫీమేల్ డాక్టర్ కూడా లేని పరిస్థితుల్లో ఆమె ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసింది. అదేవిధంగా ఎమీ కార్మైకెల్ దేవదాసి వ్యవస్థ కోసము ఐర్లాండ్ నుంచి వచ్చిన ఆమె 55 సంవత్సరాలు భారతదేశంలో పోరాటం చేసి ఇక్కడే చనిపోయింది ఆమె. ఆ బాలికల హక్కుల కోసము, పేదవాళ్ళ కోసము, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది. అంత మాత్రమే కాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి ఎంతో ఉన్నతమైన సేవ చేశారు. ప్రజల జీవన విధానాన్ని పెంపొందేదానికి ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వారిలో కూడా కొంతమంది మంచివారు ఉన్నారండి. క్రైస్తవ మిషనరీలుగా పనిచేసిన వారు ఉన్నారండి. సర్ ఆర్థర్ కాటన్ అని ధవళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టించి కొన్ని 12,00,000 ఎకరాలకు పంటను అందించిన ఒక గొప్ప వ్యక్తి. ఇప్పటికి కూడా ఆయనకొక విగ్రహం పెట్టి ఆయన పేరు మీద ఎంతో పూజలు చేస్తారు. అదేవిధంగా సిపి బ్రౌన్ గారు కడప నుంచి సిపి బ్రౌన్ గారు తెలుగు భాషకు వినూతమైన సేవలు చేశారు. ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. ఆయన గవర్నమెంట్‌లో ఉన్నా కూడా కొంతమంది క్రైస్తవ భావజాలం కలిగిన వారు సేవ చేశారు. సో, దయచేసి గమనించండి. క్రైస్తవ మిషనరీ వేరు, బ్రిటిష్ వారు వేరు. ఈ రెండిటిని కలిపి మిక్స్ చేసేసి అన్నిటికి ఒకదానికి ఆపాదించడం అనేది తప్పు. దయచేసి గమనించగలరు.